కొంతమందికి నోటి దురుసు ఎక్కువ. ప్రతి వ్యక్తిలోనూ రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. అవతలి వ్యక్తి ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా వీళ్ళు అవతలి వాళ్ళలో తప్పులు వెతుకుతూనే ఉంటారు. వాళ్ళకి అదృష్టం ఉంది కాబట్టి అలా జరిగింది, వాళ్ళ నాన్న అంతలా సంపాదించాడు కాబట్టి అలా జరిగింది, వాళ్ళ ఆయన అంత తోడుగా నిలిచాడు కాబట్టి ఇలా జరిగింది, వాళ్ళు చదివినటువంటి సబ్జెక్టు చాలా సులువైంది కాబట్టి ఉద్యోగం సాధించారు. ఇలా అవతలి వాళ్ళు ఎన్ని విజయాలు సాధించినప్పటికీ కూడా వాళ్ళ పట్ల రంధ్రాన్వేషణ చేస్తూ వాళ్ళ గొప్పతనాన్ని వీళ్ళు తగ్గిస్తూ మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనల్ని అనవసరంగా నిందించటం, మనల్ని అస్తమానం తక్కువగా చూడటం అనేది అవతలి వాళ్ళ తత్వం అయినప్పుడు మనము వాటిని పట్టించుకోకుండా మనదైనటువంటి దారిలో మనం ముందుకు వెళుతూ మరో విజయాన్ని సాధిస్తూ మరో మెట్టు ఎక్కుతూ మున్ముందుకు సాగిపోవటం అనేది మన తత్వమై ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే అవతలి వాళ్ళు మన జీవితంలో వెతుకుతున్నటువంటి తప్పులను కానీ, మనల్ని నిందించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ ఫలించకుండా ఆగిపోతాయి. అలా కాకుండా వాళ్ళు మనల్ని విమర్శించేటువంటి తత్వానికి మనం బానిసలుగా మారిపోతూ కుంగిపోతున్నామే అనుకోండి, ఉన్న చోటనే ఉండిపోతావు. అనవసరమైనటువంటి ఆలోచనలతో మనసు ఆందోళన చెందుతుంది. అందుకోసమని ఇలా అవతలి వాళ్ళను నిందించేటువంటి గుణం వాళ్ళదైనప్పుడు అవి పట్టించుకోనటువంటి నిక్కచ్చితనంతో కూడుకున్నటువంటి మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి తత్వం మనదై ఉండాలి. అప్పుడు ఎవ్వరి మాటలు ఏమి చేయలేవు. నీలో ఉన్నటువంటి ధైర్యమే, నీలో ఉన్నటువంటి పట్టు వీడనటువంటి తత్వమే నీకు రక్షణ కవచమై నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. అంతే తప్ప వాళ్ళ నిందించేటువంటి తత్వానికి ఎప్పుడూ బానిసలుగా మారకండి.